హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్ చట్నీ ప్రాసెస్ చూపిస్తాను. చింతపండు హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్న వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న పానీ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకునేటివన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, ఆనియన్స్లో కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి అంతా మగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఫ్రై చేసుకునేటివన్నీ దినుసులు వేసేసుకొని తెల్లగడ్డలు కూడా ఒలుచుకొని వేసుకొని తగినంత రాళ్ళుప్పు బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకునేటివి కూడా వేసేసుకొని చింతపండు నానపెట్టుకునేది కూడా వేసేసుకోవాలి. తర్వాత అది కూడా మిక్సీ పట్టుకొని స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, మినప్పప్పు, తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆ మిశ్రమం అంతా వేసేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తేలుతున్నప్పుడు కరివేపాకు, పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ ఆనియన్ పచ్చడి రెడీ. ప్లీజ్ వీడియోస్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.